ఉంటుంది. సరిహద్దు సమస్య పరిష్కారంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి భారత్ చైనాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రక్షణ మంత్రి యాంటోనీ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ప్రధానితో సమావేశమయ్యారు. వ్యూహాత్మక సంప్రదింపులతోనే పరస్పర విశ్వాసం సాధ్యమవుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా సహకరిస్తామని చైనా ప్రధాని లీ కెషాంగ్ స్పష్టం చేశారు. సరిహద్దు వివాద పరిష్కారానికి భారత్ చైనా కీలక ముందడుగు వేశాయి. రక్షణ శాఖ మంత్రి యాంటోనీ 4 రోజుల చైనా పర్యటనలో భాగంగా తొలి రోజు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి చాంగ్ వాంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల ప్రాతినిధ్య అధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో సైనిక బలగాల మధ్య విశ్వాసాన్ని నెలకొల్పేందుకు అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా చర్చించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పరస్పర నమ్మకాన్ని పెంచుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన దృష్టి సారించామని పేర్కొన్నాయి. వ్యూహాత్మక సంప్రదింపులతోనే పరస్పర విశ్వాసం సాధ్యమవుతుందని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్లో లడఖ్లో చైనా బలగాల చొరబాట్ల నేపథ్యంలో సరిహద్దులో శాంతి సుస్థిరత నెలకొల్పేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఏడాది అక్టోబర్లో సంయుక్త సైనిక ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించాయి. సరిహద్దు భద్రతా బలగాల మధ్య సమాచార వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఇరు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. చైనా రక్షణ శాఖ మంత్రితో సమావేశం తర్వాత యాంటోనీ ఆ దేశ ప్రధాని లీ కెషాంగ్తో భేటీ అయ్యారు. భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని లీ కెషాంగ్ తెలిపారని యాంటోనీ వివరించారు. ఇరు దేశాల అభివృద్ధి కోసం సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చైనా ప్రధాని లీ కెషాంగ్ తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్దేశపూర్వకంగానే తొలి విదేశీ పర్యటనకు భారత్ వచ్చామని ఆయన వివరించారు. అత్యధిక జనాభా గల దేశాలైన భారత్ చైనాలు అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించి సమష్టిగా అభివృద్ధి చెందుతాయని కెషాంగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. చైనా భారత్తో స్నేహ సంబంధాన్ని కోరుకుంటుందన్న విషయం కెషాంగ్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైందని యాంటోనీ పేర్కొన్నారు.